మహిళా రక్షణ సమాజ బాధ్యత అనే నినాదంతో కోడుమూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు మహిళా డీఎస్పీ ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఆపద కలిగితే వెంటనే డైల్ 100కు లేదా శక్తి యాప్ను వినియోగించాలని సూచించారు. వేధింపులకు గురైతే భయం వీడి ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అలాగే బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వాటిని అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది మాకు సిమ్లా సంబంధించి మాట్లాడుకుందాం. నేరాలు అనేది మహిళల పట్ల అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంటాయి. కాలక్రమేణా రాజులు, రాజ్యాలు అన్ని పోయినాయి. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది, కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. మనకు స్వాతంత్రం వచ్చింది, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. మళ్ళా కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కఠిన చట్టాలు వస్తున్నాయి. స్త్రీకి రక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయంగా అడుగడుగునా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీకి ఇంటిలో దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. సరే, ఇంటిలోనే స్టార్ట్ అవుతుందండి. అది ఏ రూపంగా, అది భర్త కావచ్చు, ఇంటిలోనే మనకెక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా నుంచి శత్రువు లేడు. తెలిసిన వారి రూపంలో, బంధువు అనే రూపంలో, సన్నిహితంగా ఉండే రూపంలో మనకు శత్రువు తయారైతాడు మన ఇంట్లోనే. ముఖ్యంగా ఇంట్లో ఎందుకు దేవాలయం కూడా అంటారు. ఇంట్లో పిల్లలను చక్కదిద్దేది తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది తండ్రి కంటే. ఎందుకంటే తల్లితో చనువు ఉంటారు. పిల్లలు స్కూల్ పోతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, టీచర్లు ఎవరు ఏం చెప్పినారు అని ఖచ్చితంగా వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడాలి. స్కూల్లో కాలేజీ ఫీజు కట్టాం, స్కూలుకు పెట్టాం, బ్రహ్మాండంగా కాన్వెంట్ చదువుతాడు పిల్లగాడు, వాళ్ళు చూసుకుంటారు లే అని అనుకుంటే పొరపాటు. నీ బాధ్యత అది. నేను డబ్బు కట్టాను, వాళ్ళు చూసుకుంటారులే అంటే చూసుకుంటారు. వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పి వాళ్లకు మానసికంగా ధైర్యం ఇచ్చేది ఓన్లీ తల్లిదండ్రే. ఏమండి, స్కూల్ పిల్లలు మీరు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, మాకైనా, మీకైనా కూడా డిసిప్లిన్ ఉంటుంది. యూనిఫామ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని నీట్ గా వచ్చినాం. అదే ఇండిసిప్లిన్ గా ఉంటే వ్యవస్థ ఉండదు. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఎవరికైనా కూడా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూలుకు 9 కంటే 8:45 కల్లా ఉండాలంటే. వర్షం వస్తుంది, వాగు వస్తుందని కాదు, డిసిప్లిన్. ఎక్కడి నుంచి వస్తుంది డిసిప్లిన్?